మీరేందంటే బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఇయ్యరు. కాంగ్రెస్‌లో వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది కూడా కేసీఆర్ ఇచ్చినాడు. మాకు కాలనీ ఒకతాని ఇస్తామన్నారు. అప్పుడు ఇస్తామంటే ఎవరు కట్టుకోలేదు. ఇప్పుడు బస్సు వల్ల లాభం ఏముంది? ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే రోజు తెల్లారేసి ఇప్పుడు వీళ్ళు ఊళ్ళు ఇడిసిపెట్టి రోజు బస్సు ఎక్కి తిరుగుతారు ఆడికి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ వేసిన మంచిగా వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు నీళ్లు. అన్నీ ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మనకు కరెంటు మంచిగా ఉండే, బోర్లు మంచిగా పోసినాయి. ఇప్పుడు ఏ బోర్లు ఇప్పటి వరకు నాట్లు వేయలేదు. ఎక్కడంతో మళ్ళీ ఇక్కడ అంగళ్ళ పంట ఉంగల పంట జాబం లేదా అమ్మ మీకు? ఉన్నది ఇంత అంత ఉంటేం లాభం, నీళ్ళే ఏం లేవు, పారతలేదు, ఎండిపోతుంది పొలం. పొలం ఎండిపోతుంది. ఆనకి ఎదురు చూస్తున్నాము, ఆనకి ఎదురు చూస్తుంటే ఆన కొడతలేదు. మళ్ళీ తాగేటందుకు నీళ్ళు కూడా లేవు కొడుక. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ వేసిన మంచిగా వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు నీళ్లు. అంతే వస్తలేవు బిడ్డ. ఈ అబద్ధం ఎందుకు ఆడాలి? అప్పుడు మంచిగా వచ్చినాయి నీళ్లు, ఇప్పుడు నీళ్ళు వస్తలేవు. ఇంత ముఖం కడుక్కుందామన్నా కానీ ఎట్లా కాలు చేతులు కడుక్కుందామన్నా కానీ నీళ్ళు లేకుండా అయినాయి. అప్పుడు మంచిగా నల్లలు పోసినాయి, మంచిగా ఉన్నాయి అప్పుడు నీళ్ళు. మళ్ళీ ఇప్పుడు కూడా మీ ఎమ్మెల్యే సార్ కేసీఆరే కదా? ఏమో బిడ్డ గవన్నీ నాకు ఎరకనా. కేసీఆర్ గారు అయితే మంచిగా చేసిండు బిడ్డ. మరి నువ్వు నమ్మకు. నీళ్ళు మంచిగా వచ్చినాయి మాకు, పింఛన్లు కూడా మంచిగా అది చేసిండు. కానీ ఇక బాబో ఇక మాకు ఇక నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఏం లేవు. ఏడాడు ఎండిపోతున్నాయి. గా పత్తులు పెడితే గా పత్తులకు మాత్రం జర్ర నీళ్ళ మీద నిప్పుకలు చల్లినట్టు వస్తుంది. ఏం లేదు బిడ్డ. స్నానాలు చేస్తే కూడా నీళ్ళు లేవు. మొఖాలు కడుకొని తిందామంటే తాగుదామంటే నీళ్ళు లేవు. నీళ్ళ బొట్టు వస్తలేవు మాకు. చూడిపోయి ఉట్టిగానే ఉన్నాయి, గత్తులు ఉట్టిగానే ఉన్నాయి, నీళ్ళే లేవు. పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తుంది. సన్నబియ్యం సన్నబియ్యం ఇస్తుంది. మంచిగా ఉంటుంది బువ్వ. మేము వండుకుంటలేము, ఇంకా వండుకోలే. అదే రెండు పండిపోయే పండితే ఇక అవే తింటున్నాం. కానీ ఇంకా తినలే. అవి వండుకొని చూడాలి ఎట్లున్నాయో. ఫ్రీ బస్ ఎట్లున్నాయమ్మా? పోతామా? నువ్వు ఎక్కినావు అయిపోయింది బస్సు? మంచిగా ఉందా స్కీమ్? మంచిగానే ఉంది. కానీ ఏం జనం, ఏం జనం. ఆడళ్ళకి ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. మొగోళ్ళు సీట్ ఇస్తారనుకున్నా, వాళ్ళు పైసలు కట్టాలి. అయ్యి వాళ్ళు ఇస్తారా సీటు మనకు? పీరాయే మాది, వాళ్ళు ఇయ్యరు. ఎందుకు ఇస్తామంటారు? ఇక నిలబడిపోతాం ఆడదాకా. మరి మొగోళ్ళు లేవమంటే అంటారు, నీసంటి కొడుకు అయ్యో శాతగా నమ్మని లేస్తారు. లేవరు, అరే మేము డబ్బులు కడుతున్నాము అంటారు వాళ్ళు. ఇక అట్లయితే అట్లా నిలబడిపోతాం మేము. ఇక బస్సులు మున్పటోళ్ళు ఉంటున్నాయా? ఉంటున్నాయి కదా బిడ్డ, బస్సులు ఉంటున్నాయి. బస్సులు ఉంటున్నాయి, ఎక్కడ పోయితే ఎక్కడనైతే టైంకి అయితే వస్తున్నాయి మాకు. ఎట్లా ఎట్లా కోటి అమ్ముతావు కట్ట? 10 రూపాయల కోటి. నువ్వెంత తెస్తావు? మాకు 20కి 3 వేస్తాడు. ఈ కట్టలు 20కి 3 వేస్తాడు. 20కి 3 వేస్తే మేము 10 కోటి అమ్మాలి. మళ్ళా రెండు కట్టలు, ఒక కట్టలో 2 చేస్తావా? చెయ్యొద్దా మరి? చెయ్యండి ఎట్లా మరి ఇవి? 20కి 3 వేస్తాడు. ఎంత సంపాదిస్తావు రోజు? సంపాదించరా షానీళ్ళ మందం అంతే. అంతే బిడ్డ. ఉట్టుకుండకుండా పిల్లలకు, ఎందుకంటే పిల్లలు ఇక వస్తారు, ఇక బడికి పోయి వస్తారు కదా. తేవా అంటే చేతుల పైసలు నేను ఏం చేయాలి చెప్పు? ఇస్తా వాళ్ళకి, కొనుక్కొచ్చుకుంటారు. ఇక ఏం పని పోవాలి, ఈ ఎండలు ఎటు పోవాలి? మరి మస్తుగా చేసినప్పుడు మస్తుగా చేసినా కానీ ఇప్పుడు శాతం అయితే లేదు బిడ్డ. ఇప్పుడు శాతం అయితే లేదు బిడ్డ. మస్తుగా చేసినాం అప్పుడు. కమ్మలు గుండ్లు మంచిగా చేయించుకున్నావుగా? నువ్వే చేయించుకున్నావా? ఎవరైనా చేయించిరా కమ్మలు గుండ్లు? ఇప్పుడు చేయించుకున్నా నేను. అప్పుడు చేయించుకున్నా. నిన్ను వెళ్ళయా ఇలా 1,00,000 రూపాయలకు తులం అయిందట కొడక. నా ముసలోడు ఉండగా చేయించుకున్నా నేను. చేసినాం, కష్టం చేసుకున్నాం ఇద్దరం. 24 గంటలు కట్టెలు మోసినాము, పిడకలు మోసినాము, పొంటికూర అమ్మినాము, చిత్తల పండ్లు అమ్మినాము, చింతకాయ అన్నీ అమ్మినాము. అన్నీ అమ్మి అప్పుడు కష్టం చేసుకున్నాము. అప్పుడు ఇప్పుడు ఎవరు సంపాదించుకుంటారు? కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు. మస్తుగా కోట్లు సంపాదించుకుంటుండ్రు. అది 1,00,000 రూపాయలకు తులం కానీ తెచ్చుకుంటుండ్రు ఇప్పుడు. లేనోళ్ళు ఏం చేస్తారు? ఆడ పంట పడకపోయి వెళ్ళకపోయి డ్యూటీలకు ఉన్నది. డ్యూటీలు ఉన్న వాళ్ళు సంపాదిస్తుండ్రు. ఏం చేస్తాం మరి? ఇక ఏమున్నది, మీ ఊర్లో సర్పంచ్ ముందే ఎన్నుకున్నారట. అయితే మాకు గతంలో ఎలక్షన్లల్లో ఊరు చిన్నూరు కాబట్టి ఏకగ్రీవం చేసుకుందామంటే అప్పుడు కుదరలే. ఏకగ్రీవం చేసుకోకపోతే లొల్లులు బాగా అయినాయి.
ఇప్పటికి కూడా ఒక్కొక్కరికి మాటలు లేవు చక్కగా యుద్ధాలు ఎందుకు ఇది అని చెప్పేసి అందరం కలిసి ఏకగ్రీవం చేసుకుంటే మనమే అందరం కలిసి ఉంటాం కదా అని చెప్పి దేశం అంతటా మనం అనవసరంగా ఎటు పోయిన మండలముల ఈ ఊరు అనేసరికి కొత్త గ్రామ పంచాయతీ ఇది గిట్లుందని చెప్పేసి లొల్లులు అవుతున్నాయి అని ఏకగ్రీవం చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏకగ్రీవమైన సర్పంచ్ ఏ పార్టీ? పార్టీలతో సంబంధం లేదు, అందరం కలిసి చేసుకున్నాం. పార్టీ అని చెప్పాము ఇక అంతే. అంతే. కాంగ్రెస్ అట. మేము ఏ పార్టీ అని చెప్పము, ఏ పార్టీ అని మేము చెప్పము. ఎందుకంటే కావాలని చేసుకున్నాం కాబట్టి ఏ పార్టీతో సంబంధం లేదు. ఎలక్షన్లు అయినాక అప్పుడు వాళ్ళకి నచ్చిన దాంట్లో కొని నచ్చిన దాంట్లో ఉండని. ఇప్పుడు పార్టీలు అని చెప్పేసి ఎందుకు అట్లా. అందుకే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా, ఇప్పుడు కాంగ్రెస్ పాలన మంచిగా ఉన్నదా? ఏం చెప్తాను? మాకు బీఆర్ఎస్ పాలనే బాగుండే. ఏముండే? ఏం బాగుండే? అన్నీ ఉండే, అన్ని ఏముండే విధాల అంటే? ఫెసిలిటీ ఉండే. ఏముండే? వాటర్ కెమెరా తిప్పు. ఈ అమ్మకు గుడిసి ఉండే, ఈ అమ్మకు గుడిసి ఉండే. ఆ గుడిసెను ఎన్ని సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోవాలి. కేసీఆర్ అన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ వేయలే. కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. మరి ఇప్పుడు ఏం చెప్తాను? అది ఇందిరమ్మ కమిటీ నుంచి ఇచ్చిన ఇల్లు కాదు, ఎమ్మెల్యే కోటలు వచ్చిన ఇల్లు. ఏదో ఒక ఇల్లు అయితే కట్టించింది కదా, లేదా మీ కేసీఆర్ సార్ ఎందుకు కట్టియాలి? ఫస్ట్ వచ్చిన ప్రియారిటీలా రాలేదు, తర్వాత మేము పెట్టించుకున్నాం బీఆర్ఎస్ నుంచి. అవి బీఆర్ఎస్ నుంచి అంటే కేసీఆర్ ఇప్పించిన. అవును, ఎమ్మెల్యే కోటలనే వచ్చినాయి. రాసుకోండి మనకు సంబంధించినవి రాసుకున్నారు అన్నప్పుడు ఈయనలు వచ్చినాయి. అంతకుముందు వేరే వచ్చినాయి, వాళ్ళు అవి ఉంటాయి ఇవి ఉంటాయి అనుకుంటే అవి ఎగిరిపోయినాయి. మీరు ఏంటంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇయ్యరు, కాంగ్రెస్ లో వచ్చినప్పుడు డబుల్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది కూడా కేసీఆర్ ఇచ్చినాడు. మాకు కాలనీకి ఒకతాని ఇస్తామన్నారు, అప్పుడు ఇస్తామంటే ఎవరు కట్టుకోలేదు. అక్కడ మాకు వద్దు, ఇక్కడ నుంచి మేము అక్కడికి పోమని. మాకు సొంత మండలంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదట కదా? మండలంలో వచ్చినాయి తిగుల్లా. ఎన్ని వచ్చినాయి? మేము లెక్క పెట్టలేదు, మేము ఎందుకు లెక్క పెడతామన్న అవన్నీ అట్లా. రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నదని వాళ్ళు చెప్తాంటే పాలన రాష్ట్రం అంతా తెలుసు ఎంత మంచిగా ఉందో పాలన. మేము ఇక ఎత్తిపొడుచుడు ఏం లేదు, అంతేగాని. ఇప్పుడు మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ ఒకటి ఇస్తుండు, మిగతా అన్ని మీ మీ మమ్మీ మీ ఇంట్లో ఆడవాళ్ళు అందరూ ఫ్రీ బస్సులో పోతలేరా? ఫ్రీ బస్సులో 12 పెట్టుకుని రోజు బస్సులు ఎక్కి సీటుకి ఇంటికి తిరిగి పోయినప్పుడు పోతారు. బస్సు ఉందని ఎక్కిపోతారు ఇక్కడ నుంచి. అది బస్సు. ఇప్పుడు బస్సు వల్ల లాభం ఏముంది? ఎడ్యుకేషన్స్ టీచర్స్ కానీ ఇంకా జాబులు చేసే వాళ్ళకు ఆదాయం మిగిలించిండు, అంతే తప్ప ఏం లేదు. పేదోళ్ళకి ఉపయోగపడేది. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే రోజు తెల్లారేసి ఇప్పుడు వీళ్ళు ఇడిసబెట్టి రోజు బస్సు ఎక్కి తిరుగుతారు ఆడికిడికి. ఇప్పుడు నీకు పెళ్ళైందా? అయింది. నీకు రేషన్ కార్డు ఉన్నది ఇవాళ? లేదు. మళ్ళీ మీకు గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పాలించింది, రేషన్ కార్డు ఎందుకు లేదు నీకు? నువ్వు పేదోడి కదా? మేము పెట్టుకోలేదు. అప్పుడు పెట్టుకున్న వాళ్ళకి వచ్చినాయి, మేము పెట్టుకోలేదు. ఇప్పుడు పెట్టుకున్నా కూడా రాలేదు. ఇప్పుడు ఇస్తుంది కదా కొత్త రేషన్ కార్డులు, 5 లక్షలకు రేషన్ కార్డులు ఇస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. మా ఊళ్ళో పెట్టుకుంటే ఎన్ని రెండో మూడో వచ్చినాయి, అంతే అంతే. మీరు కొత్త రేషన్ కార్డులు ఇయ్యారు, ఇచ్చినా కానీ ఇప్పుడు రాలేదని చెప్తారు. రాలేదు, వచ్చినాయని చెప్పొచ్చు. ఇప్పుడు మాకు ఇప్పుడు రెండో ఏమో వచ్చినాయి అంతే, అంతకంటే ఎక్కువ రాలే. వచ్చిపోయిన దరఖాస్తులల్లా మేము ఇచ్చినప్పుడు రేషన్ కార్డు. నేను పక్కా కేసీఆర్కి వేస్తా, మీరు వద్దన్నా. ఇప్పుడు అప్పుడు మీ ఎమ్మెల్యే కేసీఆర్, ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేసీఆర్. ఇప్పుడు మన నీళ్ళు వస్తలేవని ఇక్కడ అంటారు, మళ్ళీ కనీసం మీ ఎమ్మెల్యే పట్టించుకోవాలి కదా? ఎమ్మెల్యే పట్టించుకోవాలంటే పైప్ లైన్లన్నీ ఉన్న పైప్ లైన్ మూసేసి మేము పైప్ లైన్ కంప్లీట్ అయ్యేదాకా మేము నీళ్ళు ఇయ్యం మీ నిజవర్గానికి అనేసి ఆపుతుర్రు. మేము అదానికి ఏం చేస్తాం? ఎవరు ఆపుతారు? లోకల్ లీడర్స్. అంతకుముందు నీళ్ళు రాలేదా? గజ్వెల్లి కానీ చుట్టుపక్కల ఎక్కడ కానీ మిషన్ భగీరథ వాటర్ ఆడోళ్ళు బిందెలు ఎత్తుకుని పోలే. ఇప్పుడు బోర్లకాడికి పోతే బోరే బంద్ చేస్తారు, నీళ్ళు ఎత్తుకపోనియమని చెప్పి డైరెక్ట్గా. బోర్లకాడికి పోతే బోర్ బంద్ చేసుకొని ఫీజులు విక్కొని వస్తారు నీళ్ళు ఎత్తుకురాక. ఎక్కడ ఇప్పుడు మనకి గతంలో మనకు హైదరాబాద్ లైన్ నుంచి కోమటి బండకు నీళ్ళు పోవు, అక్కడ లైన్ ఆఫ్ చేసేసి అదే మల్లన్న సాగర్ నుంచి కొత్త కెనాలు వేస్తారు. దానివల్ల వాటర్ అయిపోయినాయి. ఈ లైన్ కంప్లీట్ అయ్యేదాకా ఈ లైన్ నుంచి నీళ్ళు ఇచ్చి కంప్లీట్ అయినాక దాన్ని మూసేస్తే ఒడిచేపోవు. అట్లా వేయకుండా ఫస్ట్ దాన్ని మూసేసి దీన్ని వేసేసరికి నీళ్ళు అయిపోయింది అవుతుంది. మళ్ళీ గతం లెక్కనే ఊరికో మోటార్ ఇచ్చిన నెల రోజులు నడవలేదా మోటార్ కాలిపోయింది. ఇప్పటికి 3వ సారి 4వ సారి పీకుడు, అది కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు ఎందుకు వేస్తలేరు? పోరగాళ్ళకి ఇబ్బంది, ఆన కొట్టినా కానీ ఎండల కాలు గాలుడు జ్వరం వచ్చినా మునిగడపకి నడవాలి, మునిగడపకి వెళ్ళి మళ్ళీ పల్గడకు రావాలి. గట్లుంది మాకు. మరి ఏం చేయాలి? ఆయన ఇప్పుడు గెలవకుండా అయిపోయి ఎక్కడికి వెళ్ళి అడుగుతాం? మనం గెలిస్తేనేమో ఏదన్నా అడుగుదాం, వెనక ముంగడికి వస్తే ఏదన్నా ఒకటి అడుగుతాం, ముంగడికి రాని ఏదో మేము అడుగుతాం. గట్లుంది సార్, మరి ఏం చేస్తాం? పోరగాళ్ళకైతే మరి ఇబ్బంది అవుతుంది. పోను 3 కిలోమీటర్లన్నర, రాను 3 కిలోమీటర్లన్నర. బ్యాగులు వేసుకొని పోయి జ్వరాలు వచ్చి పంటుర్రు. అప్పుడు బస్సు వచ్చింది, ఇప్పుడు ఏ బస్సు లేదు మా ఊరికి. కాంగ్రెస్ వచ్చినాక లేదు, అంతకు ముందుకు కొన్ని రోజులు వచ్చింది.
వచ్చింది. ఇప్పుడు మొత్తం ఏది లేదు, ఇక ఏది లేకుండా అయింది. పోరగాలు జ్వరాలు వచ్చి పంటుర్రు. మునిగడప పోవాలంటే పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది ఎంత 4,000 2,000? 2,000. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచే వస్తుంది. 4,000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. మాకు 4,000 లేకున్నా సరే, మాకు 2,000 చాలు. 200 ఇచ్చినా సరే, కానీ మా పిల్లలకు మాకు అన్ని ఇబ్బంది ఉంది. మాకు 200 ఇచ్చినా సరే. దవాఖాన పోవాలంటే ఏడికి పోవాలి? మేము పోతే జైదపురం, లేకపోతే గజ్వెల్లి. మునిగడప దాకా నడిచిపోవాలి. ఆటోలు పోవు, ఏం పోవు. నా సొంటి ముసలు ఉంటే అందాక నడవనంటే ఇబ్బంది అవుతుంది. ఆటోలు కూడా బంద్, అన్ని బంద్ మా ఊరికి. అట్లుంది సార్, మరి ఏం చేస్తాం? మాకు కోళ్ళు లేవు, మా ఇల్లు ఈడలేదు, ఆడుంది. మాకు ఇబ్బందులు గట్లున్నాయి. మాకు 4,000 పింఛన్ కావాలి, మాకు అని లేదు. 200 పింఛన్ ఇచ్చినా కానీ మా పిల్లలకి అందరికి సలవత ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతే, మాకు పింఛన్ 4,000 రావాలా, మేము తినాలని అన్నట్టు లేదు. లేదు, 5 దాకానే ఉంది. 5, 6 దాకా ఉందిరా. 5 దాకానే ఉంది. ఇక్కడ మస్తు ఇబ్బంది అవుతుంది సార్ పిల్లలకు. బాగులు మొయ్యలేక జ్వరాలు వచ్చి పంటుర్రు. నడిచిపోవాలి. ఏం చెప్పాలి? ఏం పేరు అన్న? పేరు? నా పేరు సుధాకర్. మీ ఊళ్ళో సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారట? అవును, ఏకగ్రీవంగానే ఎన్నుకున్నాము. సర్పంచ్ ఇదివరకు ఒక ఓటులో ఓడిపోయిండు. ఇక ఆయనని ఇట్లా మళ్ళీ గెలిపించాలని ఆయననే మేము ఎన్నుకొని ఆడ మేమందరం ఊరంతా కలిసి ఆయనను ఎన్నుకొని ఆయన ఉంచినాం. ఆయన ఇప్పుడు మీరు అన్న ప్రకారమే ఆయనే ఉంటాడా? ఇంకా వేరే వాళ్ళు నామినేషన్ అయ్యారా? ఎవరు అయ్యారు, ఆయనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మాకు ఇక ఊరంతా మా చిన్న ఊరు. ఇక అన్నడే మేము ఊరందరం అనుకొని అందరం కలిసి పోయినసారి ఒక ఆయనకి ఇచ్చినాం, ఈసారి ఒక ఆయనకి ఇచ్చినాం. మళ్ళీ ఎవరికి అది ఛాయిస్ ఎవరికి అది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేసీఆర్ కదా? అవును. గత కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండేనా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉండేనా? పథకాలు, పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్, ఇట్లా ఏం చెప్తారు? ఇవన్నీ ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మనకు కరెంటు మంచిగా ఉండే, బోర్లు మంచిగా పోసినాయి. ఇప్పుడు ఏ బోర్లు ఇప్పటి వరకు నాట్లు వేయలేదు. నీళ్ళు బోర్లు ఏం పోస్తలేవు, గ్రౌండ్ వాటర్ బంద్ అయింది. ఇక మంచిగానే అప్పుడు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇక ఇప్పుడు ఏ వస్తలేవు. ఇండ్లు కట్టుకోవాలన్నా ఇండ్ల కోసం ఇవన్నీ ఏవి తీసుకున్నా ఏ పథకాలు వస్తలేవు.